తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సింది రాజకీయం పక్కన పెడితే ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు లేస్తారు? నైట్ 12ంటికి కూడా 2ంటికి కూడా ఆన్లైన్లో ఉంటారు, మళ్ళీ 5 గంటలకు లేస్తారు, చాలా ఎనర్జెటిక్గా కనపడతారు. అసలు ఏంటి మీ సీక్రెట్ ఏంటి? అసలుకి సీక్రెట్ మనకు మొదటి నుంచి అలవాటు కాబట్టి రెస్ట్ తీసుకోవడం అలవాటు లేదు. మాకు నరేంద్ర మోడీ గారు రోజు 18 గంటలు పనిచేస్తాడు. మేము కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం. 24 గంటలు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ఏ ఇబ్బంది ఉన్నా మనం వాళ్ళకు సేవ చేసే ప్రయత్నం చేయడం, ఏదో వర్క్ ఉంటా ఉంటుంది. తప్పు రాత్రి 12 వరకు కూడా కార్యకర్తలు వస్తూనే ఉంటారు. ఉదయం మార్నింగ్ 6 o'clock మళ్ళీ జాతర స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇక అలవాటు అయిపోయింది అది. ఓకే, సో మార్నింగ్ వాకింగ్లో కూడా కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. అసలు మార్నింగ్ టైము కాఫీకి కానీ, ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్కి కానీ, డైనింగ్ టేబుల్ మీద టైం ఇస్తారా అసలు మీరు? అయితే పార్టీ ప్రజలు కావాలన్నా, ఫ్యామిలీ కావాలన్నా, అట్లా చెప్పి ఫ్యామిలీ దూరం పెట్టడం కాదు. ఓకే, కాబట్టి మా శ్రీమతి గారికి మా పిల్లలకి అలవాటు అయిపోయింది. నేను బయట టూర్ పోయినా కూడా నైట్ 12కి వస్తా. ఓకే, పిల్లలు పడుకుంటారు, మార్నింగ్ 6 లేసి వెళ్ళిపోతా. దాదాపుగా 15 years నుంచి 20 years నుంచి కుటుంబానికి దూరమే ఉండడం అవుతున్నది. ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది. ఓకే, కోపం చూపిస్తారా ఇంట్లో? భయపడతారా మీ కోపం చూసి? అసలుకి నేను నాకు ఎప్పుడు కోపం రాను. ఇక మీరు టీవీలో చూసి బండి సంజయ్ కోపం, నేను ఎప్పుడు కోపం కూడా ఎప్పుడు నవ్వుకుంటాను అనమాట. ఓకే, నాకు కోపం అనేది అసలే రాదు. సరే స్టేషన్లో ఉద్యమాల టైంలో అప్పుడు ఆ విషయం వేరు. బయట ఎవరి గొప్పట మా కార్యకర్తలు అనేది అందరం కాదు, ఎవరు వచ్చినా నవ్వుకుంటా మాడతా, అందరు భుజం మీద చేసి మాడతా, వాళ్ళు ఏ బాధ ఉన్నా వింటా, వాళ్ళు సంధానిస్తా. తప్పు చేసినా కార్యకర్తలను కాపాడుకుంటా, తర్వాత వాళ్ళు సంధానించే ప్రయత్నం చేస్తా. ఓకే, ఆద్యాంతం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీ స్పీచ్లు అంటే ఎవరు మిస్ అవ్వరు. మీకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. యాక్చువల్గా చెప్పాలంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉండాలి, కానీ 20, 15, 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు మీకు ఫాలోయింగ్ ఫుల్ ఎక్కువ. ఎందుకంటే మీ ప్రాసలు చాలా బాగుంటాయి. డైలాగులు మీరు రాస్తారో అర్థం కాదు, లేకపోతే మీకు టీం ఉన్నారో అర్థం కాదు, మీ ప్రాసలతోనే చంపేస్తారు. లాస్ట్ టైం చెప్పాలంటే బండికి బండి గుండుకు గుండు అని చెప్పేసి అది ఫుల్ వైరల్ అయిపోయింది ఆ డైలాగు. అది ఇన్స్టెంట్గా వచ్చిందా లేకపోతే స్క్రిప్టెడా సార్? అసలు మామూలుగా నాకు స్క్రిప్ట్ ఉండదు. సబ్జెక్ట్ విషయంలో, బడ్జెట్ విషయంలో, బడ్జెట్ అలికేషన్ విషయంలో మనం తీసుకుంటాం తప్ప ఇక మైక్ కొట్టడం అంటే నాకు స్టైల్గా మాట్లాడడం రాదు. నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నాను మామూలుగా పబ్లిక్ మీటింగ్లో కానీ, మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ మామూలుగా రొటీన్గా మాట్లాడే తప్ప నాకు స్టైల్గా మాట్లాడడం రాదు. కాబట్టి అది ప్రజలకు అది ఆటోమేటిక్గా నచ్చుతున్నది. కేసీఆర్ కుటుంబం లెక్క నేను భాష నేర్చుకొని మాట్లాడలేను, నేను యాస నేర్చుకొని మాట్లాడలేను. నేను రొటీన్గా మామూలుగా ఇంట్లో మాట్లాడేది మా డైనింగ్ టేబుల్ అదే మాడతా, బయట పబ్లిక్ మీటింగ్లో అదే మాడతా, కార్యకర్తలు ఇదే మాడుతూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చొప్పదండిలో ఒక కార్యక్రమం పెడితే 7 సంవత్సరాల ఎంపీగా ఉండి 7 రూపాయలు కూడా తీసుకురాలేకపోయాడు, ఇంకేం డెవలప్ చేస్తారు అని చెప్పేసి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ 1,400 కోట్లు ఇచ్చిన అన్నాడు. ఆయన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలే. 2,500 రూపాయలు ఇవ్వడానికే చేత కాలే ఆయనకు. 4 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికే చేత కాలే ఆయనకు. తులం బంగారం ఇవ్వడానికే చేత కాలే. అసలు కరీంనగర్లో ఏ గల్లీలో రోడ్లు వేసిండు 1,400 కోట్లతోని, ఎక్కడ పార్క్ కట్టిండు. ఆల్రెడీ మొత్తం కరీంనగర్ మొత్తం అభివృద్ధి చెందింది. ఇంకా గల్లీలో రోడ్లు ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. ఇంకా ఇదంతా స్మార్ట్ సిటీ. ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీకే 1,400 కోట్లు ఇచ్చినట్టే వాళ్ళు నమ్ముతారా చెప్పండి? స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు చెప్పుకుంటారు మరి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఢిల్లీ గవర్నమెంట్ వీళ్ళ ముఖాలు చూసిందా మోడీ గారు? నా ముఖం చూస్తాడా, వీళ్ళ ముఖాలు చూస్తాడా? స్మార్ట్ సిటీ ఇవాళ స్మార్ట్ సిటీకి కనీసం పాత ప్రభుత్వం మ్యాచింగ్ నటి వాళ్ళని కొట్లాడితే అప్పుడు ఈ స్మార్ట్ సిటీ అనేది నిధులు విడుదలైనవి. డైవర్ట్ అనే నిధులు కూడా మళ్ళీ తీసుకొచ్చాం. సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ అంటున్నారు, మరి ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందింది? మరి వరంగల్ పరిస్థితి ఏంది? వరంగల్ కూడా స్మార్ట్ సిటీ. వరంగల్ ఒక రోడ్ లేదు, ఒక మోరీ లేదు. వరదలు వస్తే మొత్తం వరంగల్ మొత్తం మునిగిపోతుంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో కొట్లాడి డైవర్ట్ అయినటువంటి నిధులను మళ్ళీ తీసుకొచ్చి కరీంనగర్ కేటాయించే విధంగా నేను గొడవ చేసిన కాబట్టి వారం రోజుల లోపల కరీంనగర్ కేటాయించిన నిధులు తిరిగి ఇవ్వకుంటే ఇంట్రెస్ట్తో సహా వసూలు చేస్తా అని చెప్పి మినిట్స్లో రికార్డ్ చేసిన కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ కమిటీ స్టాండింగ్ కమిటీలో అప్పుడు నిధులు విడుదలైనాయి. దాని ద్వారా ఇవాళ అభివృద్ధి చెందింది. రేవంత్ రెడ్డి గారికి అసలు కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిందా కూడా తెలియదు. ఇలా అభివృద్ధి చెందిన దాన్ని
ఈ స్మార్ట్ సిటీకి రేవంత్ రెడ్డి ఇచ్చేది మేము తీసుకునేది, కరీంనగర్ ప్రజలు తీసుకునేది. ఇవాళ ఆయన గెలిచి 2 సంవత్సరాలే. అసలు ఆయన ఏ దేవుడి మీద ప్రమాణం చేస్తుంటే హైదరాబాద్లో కూర్చొని ఆయనే నేను కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేను అభివృద్ధికి 1400 కోట్ల రూపాయలు ఇచ్చినా అని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి, మా అభ్యర్థులందరూ డ్రాప్ చేస్తా. ఓకే, కరీంనగర్ అభివృద్ధికి మా అభ్యర్థులందరూ డ్రాప్ చేస్తా, వాళ్ళకి ఏ కడిగి ఇచ్చేస్తాం మీరు. మరి లేకుంటే ఆయనే వాళ్ళ అభ్యర్థులను డ్రాప్ చేయించి ఇవాళ మాకు ఏ కడిగి ఇస్తాడా? సవాల్ సిద్ధం. నేను రేవంత్ రెడ్డి గారి మాటలు అసలు జనం నమ్మతలేరు. ఎందుకంటే ఈ మాయ మాటలు ఆ ఎలక్షన్ అప్పుడు గాడి గుడ్డు పెట్టి దింపాడు, ఇవాళ గాడి గుడ్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏడవేనా కనీసం వాళ్ళ నాయకులు కరీంనగర్లో ప్రచారానికి తిరిగే పరిస్థితి లేదు. ఒక్కరికి 2 బీఫామ్లు ఇచ్చారు, ఒక్క డివిజన్లో 2 బీఫామ్లు ఇచ్చారు, రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు, ఎవరు ముందు పోయి సబ్మిట్ చేస్తే వాళ్ళకే బీఫామ్. కాబట్టి వాళ్ళకే చక్కగా లేదు. ఇవాళ కరీంనగర్కి పైసలు ఇచ్చినట్టే ఎవరు నమ్ముతారు? ఇవాళ అంటే నిజంగా 1400 కోట్ల రూపాయలు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు స్మార్ట్ సిటీ పట్టుకొస్తే ఇవాళ వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మేము ఇది చేసినాం అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? వాళ్ళ మాటలు ప్రజలు ఎందుకు నమ్మతలేరు? ఎందుకు నమ్మతలేరు వాళ్ళ మాటలు? సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ వాసులకి? ఇవాళ వాస్తవ విషయాలు ఏందో ఒక బుక్ ద్వారా మీటింగ్ పంపించినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం ఇచ్చే నిధులను న్యాయబద్ధంగా, నిజాయితీగా, నిబద్ధతతోని ఇవాళ అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందించాలంటే, మీ గల్లీలు అభివృద్ధి చెందాలంటే, మీ బస్తీలు అభివృద్ధి చెందాలంటే, మీకు కనీస సౌకర్యాలు కల్పించబడాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఇవాళ ట్యాక్సీలు పెంచి ఇవాళ అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, అక్కడ లేదు, వాళ్ళ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి వాళ్ళది ఉన్నది. కాబట్టి మంచి అవకాశం, ఒక సువర్ణ అవకాశం. మీరు బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, కరీంనగర్ మేయర్ను మాకు అప్పగించండి. ఇవాళ అభివృద్ధి ఎంతో మేము చూపిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు వస్తే వరదల నీళ్ళతోని కరీంనగర్ కొట్టుకుపోతుంది, బీజేపీ వస్తే వరదల్లా నిధులు వస్తాయి. దాన్ని గుర్తుంచుకొని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మా అభ్యర్థులను ఆశీర్వదించండి, స్వాగతించండి. 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కరీంనగర్ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. సంజయ్ గారు, ఒక్క మాట, మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత చిరంజీవి గారిని కలిసారు, ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసారా, లేకపోతే రాజకీయ కోణం ఏదైనా ఉంది దాంట్లో? అసలు మర్యాదపూర్వకంగా కలిసాను, అంతకుముందు కలవాల్సి ఉండే. ఏం చెప్పారు? మనకి అవార్డ్స్ వాళ్ళు చేస్తారు, మామూలుగా చిచ్చాడు మాట్లాడే తప్ప వేరే ప్రత్యేకత ఏముండేది. మధ్యలో సార్ నేను గెలిచిన తర్వాత వారు కంగారు చెప్పారు, ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం అంటే, సరే నేనే వస్తాను సార్ అని చెప్పి నేను పోయి ఇవన్నీ కలవడం జరిగింది. ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యారా? వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చిరంజీవి గారు అభిమాని నేను. ఓకే, స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ స్కూల్ చిరంజీవి గారు అభిమాని. చిరంజీవి గారి పోస్టర్స్ ఉంటాయి, ఇవి అరుస్తుం అని, ఖైదీ అని పోస్టర్స్ ఉంటాయి, నా బుక్స్ మీద వేసుకుంటున్నప్పుడు నేను. ఓకే, అంత అభిమానం చిరంజీవి గారు అంటే. సినిమాలు చూస్తుంటారు అయితే? అప్పుడు సినిమాలు చూసినాం, స్టూడెంట్స్ లెవెల్ సినిమాలు చూసినాం. ఇప్పుడు సినిమాలు చూసినప్పుడు అప్పుడు సినిమాలు చూసినప్పుడు సినిమా చూపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఇక్కడ బరిలో దిగబోతుంది, ఏం చెప్తారు? పవన్ బీజేపీ ఒకటే, బీజేపీ పవన్ ఒకటే అంటారు, అసలు ఏంటి దానికి ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అసలు? మా రాష్ట్ర అధ్యక్షుల వారు మా కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి దాని మీద కామెంట్ చేయడం మంచిది కాదు. మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్, బాండింగ్, ఫ్రెండ్షిప్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ నాతో మంచిగా ఉంటారు, నేను వారితో మంచిగా ఉంటాను. ఓకే, కలిసినప్పుడు రాజకీయం మాట్లాడతారా? బయట మీటింగ్లో వచ్చుకుని తప్ప పర్సనల్ ఎప్పుడు కలదు. ఒకసారి స్టార్టింగ్ అధ్యక్షుడు వేరే తప్ప మళ్ళీ ఇప్పుడు కలవలేదు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.